ఈ ఇంటిని అందరినీ మర్చిపోవాలి. వెళ్లే ముందు ఇంటిని తెరిచిపెట్టి వెళ్ళాలి. ఎండాలకి ఎండి వర్షాలకి తడిచి పాడైపోవాలి ఈ ఇల్లు. పీటర్, నాకు సాయం చేస్తావా ప్లీజ్? అన్నీ మర్చిపోవాలి. రెజినా, ఎడ్విన్, ఎడ్విన్, రెజినా, ఎడ్విన్, ఎడ్విన్ ఆగు, ఎడ్విన్. పుస్తకం చదివి మూసేసినంతసేపే ఉంటుంది జీవితం కూడా. కానీ చేయవలసిన పనులు ఎన్నో మిగిలి ఉంటాయి. ఓ వంశం చూస్తూ ఉండగానే సర్వనాశనం అయిపోయింది. అదిగో పీటర్ వచ్చాడు. నువ్వింకా రాలేదేమిటా అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ కుటుంబంలోని 2 తరాల వాళ్లకి అన్నీ నా చేతుల మీదగానే జరిపించాల్సి వచ్చింది. ఇది ఆ ప్రభు నాకు అప్పగించిన బాధ్యత అనుకుంటున్నాను. అన్నట్టు పీటర్, ఆ ప్రభువు నీక్కూడా ఓ బాధ్యత అప్పగించాడు. దాన్ని నెరవేర్చే పని చూడు. నేను బయలుదేరతాను. నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. నా కల్లో కూడా నిన్నిలా చూస్తానని అస్సలు ఎప్పుడు ఊహించలేదు. రెజీనా, నేను ఇక ఆ ఇంట్లోకి నువ్వెప్పుడు వెళ్ళకూడదు. అది మనుషులు తలదాచుకునే చోటు కాదు. పాపులకు నిలవైన నరకం. రెజీనా, నీ మనసు స్థిమితపడేంత వరకు వేరే ఎక్కడైనా ఉండు. అదే నీకు మంచిది. నేను ఉండడానికి ఇంతకంటే మంచి చోటు లేదు. నువ్వేం భయపడకు పీటర్. అమ్మ ఎడ్విన్ వెళ్ళిన చోటికి నేను వెళ్ళను. వాళ్ళలాగా తప్పించుకోవాలని నాకు లేదు. శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకు నువ్వే శిక్ష విధించుకోకు. దానికి సంబంధించిన హక్కు మనకెవ్వరికీ లేదు. విధి రాసిన రాతని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నాకు తోడు చనిపోయిన వాళ్ళు మాత్రమే వాళ్ళ రహస్యాల్ని దాచుకుని గతాన్ని తలుచుకుంటూ ఇక్కడే ఉంటాను.